ఇక్కడ ఉన్నాయి, అన్ని సైడ్స్ ఉన్నాయి. త్రీయా 1 2 3 సైడ్స్ ఉన్నాయి కదా, దాన్ని ట్రయాంగిల్ అంటారు. దీన్ని ఏమంటారు? 4 సైడ్స్ ఉంటుంది. స్క్వేర్ అంటారు. స్క్వేర్ అంటారు. అన్ని సైడ్స్ ఉంటాయి కాబట్టి 4 కదా, 1 4 సైడ్స్ ఉన్నాయి కదా, అందుకే దాన్ని స్క్వేర్ అంటారు. ఇదేంటి? ట్రయాంగిల్. ఇది స్క్వేర్. దీన్ని ఏమంటారు? సర్కిల్. దీంట్లో ఏమన్నా సైడ్ ఉన్నాయా? నో స్ట్రైట్ లైన్స్. సైడ్ దీనికి ఎన్ని ఉన్నాయి? 4 సైడ్ ఉన్నాయి కదా, దీన్ని ఏమంటారు? రెక్టాంగిల్. What is the difference between square and rectangle? స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ డిఫరెంట్ ఏంటి? చెప్పు అసలు నువ్వు చెప్పు రిషి. స్క్వేర్ 10 సైడ్స్ ఉంటాయి, రెక్టాంగిల్ 10 సైడ్స్ ఉంటాయి. వీటి రెడ్ ఉంటే 4 సైడ్స్ ఉంటాయి. అందుకే దీని స్క్వేర్ అంటారు, దీన్ని రెక్టాంగిల్ అంటారు. రెక్టాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. రెక్టాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. స్క్వేర్లో 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆస్వి నేర్చుకున్నావా? ఇది ట్రయాంగిల్, ఇది స్క్వేర్, ఇది సర్కిల్, ఇది రెక్టాంగిల్. ఓకే, గుడ్ జాబ్ రిషి. థ్యాంక్ యూ.